ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఇక 2 రోజుల క్రితం గుమ్మనూరు జయరాం గారు భీమిరెడ్డి మీద కొన్ని అవాకులు జవాకులు చెప్పినారు. మసీదు భూమిని అతని పేరు మీద కబ్జా చేసినారని చెప్పి అతని పేరు మీద రిజిస్టర్ అయిందని చెప్పినారు. అవన్నీ వాస్తవాలు తెలుసుకొని చెప్పాలా. ఇంతవరకు వైవిఆర్ కుటుంబం కానీ ఇంతవరకు ఎలాంటి కబ్జాలు ఇక్కడైతే చేయలేదు. ఒకవేళ గుమ్మనూరు జయరాం గారు ఇప్పుడు ఇక్కడ కొత్తగా వచ్చినారు కాబట్టి ఏమన్నా చెప్పిన మాట విని ఏమన్నా ఇట్లా చెప్పినారో లేకపోతే అవన్నీ వాస్తవాలు తెలుసుకొని ఆరోపించాలా. మేము ఈ పొద్దు ప్రూఫ్తో మీ మీడియా ముందరకు వచ్చినాం. మేము ఇది ఖిల్లా జామియా మసీదుకు 1 ఎకరా 37 సెంట్లు భూమి ఉంది. ఇది ఎలాంటి 19 నుంచి 24 వరకు కూడా మీరు ఎవరి పేరు ఉంది అని కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈసీ కోరి ఇది నిన్న తీసి ఈసీ ఇది ఎవరి పేరు ఉందని కూడా తెలుసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా భీమిరెడ్డి పైన రిజిస్టర్ ఎప్పుడైనా 2019 నుంచి 2024 వరకు కూడా ఎప్పుడైనా ఒక దినమైనా కానీ రిజిస్టర్ అయ్యి ఉండింటే అతను కొని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మినట్లు మీరు ప్రూఫ్ చూపించినా ఈ భూమి సంబంధించింది ఎటువంటి ఆధారాలు ఉన్నా కానీ మీరు చూపించచ్చు. మేము ఆధారాలతో ఈ పొద్దు మీ ముందర పెడుతున్నాము. మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మీరు కూడా ఒకవేళ మేము ఇట్లాంటివి చేసేటప్పుడు ముందు వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని చెప్పడం కూడా అది సరైన పద్ధతి కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా. మీరు ఎవరైనా చెప్పిన మాట విని అయినా చెప్పినా మీరు ఏమన్నా అట్లా తెలియక చెప్పినారేమో మీరు కూడా ఊర్లో విచారించుకొని ఇవి అవునా కాదా అని తెలుసుకొని మీరు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని మా ఒక ఆరోపణ. కాబట్టి ఏమన్నా ఉంటే అతని దగ్గర ఇప్పుడు అతనే మన సోటి మైనార్టీ నాయకుడు చెప్పినాడు కదా, అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో భీమిరెడ్డి ఏమైనా ఆధారాలు ఉన్నా చూపించు. మేము సిద్ధం, చర్చ కానీ సిద్ధము, ఎక్కడ రమ్మన్నా కూడా అక్కడ వస్తున్నాం దానికి. కానీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరి మీద ఉండేది ఎవరు లేదండి ఈసీతో సహా మేము చూపిస్తాం. అంతేగాని లేనిపోని దానికి మనకి మైనార్టీ మాట మీరు ఒక మాట మేము ఒక మాట పెట్టి మైనార్టీలు చిచ్చు పెట్టడానికి మేము ఎటువంటి దానికి కూడా సిద్ధంగా లేము. అందరూ కలుపుకొని వైవిఆర్కి విజయానికి చేకూర్చాలని దాంతోనే మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. కానీ మీరు మీకోసం మీ స్వార్థం కోసం మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. ఇది మేము సహించేది లేదు. ఎందుకంటే మీకు ఏమైనా అవగాహన ఉంటే తేండి, మీ దగ్గర ఉంటే సరైన మీరే ఏమైనా చెప్పినా కూడా తీసుకొని రండి. తీసుకొని వచ్చి ముందర చూపిస్తే దాని యొక్క జవాబు మేము చెప్తాం. మన నోటితో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారంతో మీకు జవాబు చెప్తాం. మన సోదరుడు మైనార్టీ నాయకుడే దీనికి ఆరోపించినారే, ఆయన దగ్గర ఏమైనా సరైన ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి మన దగ్గర వచ్చి మాట్లాడితే అది బాగుంటుంది. కానీ లేనిపోని మనము ఏమైనా కానీ రాజకీయంగా మాట్లాడాలి. కానీ ఐకమత్యంగా ఉండి దీనికి మీ దగ్గర ఏముందో అది తీసుకొని వచ్చి చూపిస్తే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. లేనిపోని ఆరోపణలు చూసి మన మైనార్టీలోనే చిచ్చు పెట్టడం మంచిది కాదు.